హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు నిర్మితి వ్లాగ్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేనండి, ఇడ్లీలోకైనా దోశలోకైనా టేస్టీగా చేసుకునే పల్లీ చట్నీ. ముందుగా పల్లీలు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నాను. తర్వాత ఒక 10 to 15 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అలాగే ఒక 10 నుంచి 12 వరకు టొమాటోలు తీసుకున్నానండి. వీటిని నీట్గా వాష్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పేసి వాష్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. తర్వాత ఇలాగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొద్దిగా ఆయిల్ వేస్తానండి. కొద్దిగా ఆయిల్ మగ్గేటప్పుడు కొద్దిగా ఆయిల్ ఇంకా కొద్దిగా ఉప్పు వేస్తానండి. మీ టేస్ట్కి సరిపోని మీరు వేసుకోండి. నేను ఎందుకు అనంటే కనుక ఆయిల్ ఇంకా ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అందుకని చెప్పేసి కొద్దిగా వేస్తానండి మగ్గేటప్పుడే. ఆల్రెడీ ఇక్కడ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు వేయనండి. ఇంకా చూసారు కదా, ఈ టొమాటో పచ్చిమిర్చి ఇలా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేడివేడిది మిక్సీ వేయలేం కదా, సో కాబట్టి ప్యాన్ కింద కాసేపు చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారిన దాన్ని మనం మిక్సీకి జార్ తీసుకొని ముందుగా డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు వేసుకున్నానండి. దాన్ని గ్రైండ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ముందుగా వేయించుకున్న టొమాటో ఇంకా పచ్చిమిర్చి కూడా వేసాను. ఆ తర్వాత మరి పచ్చడి తాలింపు పెట్టుకోవాలి కదా, సో పచ్చడి తాలింపు పెట్టడానికి ముందుగా ఎండుమిర్చి వేసాను. తర్వాత కొద్దిగా తాలింపు గింజలు వేసుకున్నానండి. యాక్చువల్గా ఇక్కడ నా దగ్గర కరివేపాకు హడావిడిలో మర్చిపోయాను. మీరు కరివేపాకు కూడా వేయండి పోపు వేసేటప్పుడు. తర్వాత ఈ పోపు తీసుకొచ్చి మనం ఆల్రెడీ ఇందాక చట్నీ చేసుకున్నాం కదా, అందులో వేసి కలుపుకోవడమేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.